నమస్కారం సార్. నమస్కారం మా శర్మ గారు. నమస్కారం సార్. మామూలుగా మీ నేపథ్యంకి వస్తే అమ్మా నాన్నగారు వాళ్ళు ఏం చేశారు? ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబము. సో మా మదర్ రీసెంట్గానే కోవిడ్ ముందు చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి వ్యవసాయం తప్ప ఏం తెలియదు. మా ఫాదర్ అయితే చదువుకున్నది కూడా ఏం లేదు. మా మదర్కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్. ఆవిడ 7th గ్రేడ్లో ఉన్నప్పుడు ఆవిడ ఆపేసింది. సో ఆపేసింది బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ రీజన్ వల్ల. అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పేటువంటి ఒక బలమైన కోరిక వల్ల మమ్మల్ని చదివించడం జరిగింది. మీరు మీ చదువుకోనంత పైకి రావడానికి కారణం వెనకాల మీ మదర్ యొక్క మా మదర్ కృషి, ఆవిడ ఆలోచన విధానం. మీరు పెద్ద రైతా మామూలు సుమారు? మీడియం రైతు. మాకు ఆ రోజుల్లో ఒక 8 ఎకరాల పొలం ఉండేది. ఒక రకంగా మధ్యతరగతి కుటుంబము. సో మీ చదువు అంతా తెలుగు మీడియంతో మొదలైనట్టేనా? నేను 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా తెలుగు మీడియంలోనే చదువు. తర్వాత ఇంజనీరింగ్ కర్ణాటకలోని బళ్ళారిలో చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలో ఇంజనీరింగ్ చేసేవాడు. అప్పుడు మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది పడలేదా? ఇబ్బంది పడ్డాము. కాకపోతే ఆ రోజుల్లో అది ఇక మ్యాండేటరీ తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ ఇంజనీర్ అయితేనే మనకు భవిష్యత్తు అనేటువంటి దాంట్లో ఆ ఇబ్బందులు అధిగమించడం జరిగింది. అదే అంటే మీరు మామూలుగా మొదలు యావరేజ్ స్టూడెంటా మంచి స్టూడెంటా? మంచి స్టూడెంట్ అండి. కాకపోతే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు ప్రాబ్లమే. విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి విలేజ్లో నాకు తెలిసి మా స్కూల్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యేవాళ్ళు. మిగతా స్టడీస్ బాగా చదివేవాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తర్వాత ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్. వాటిల్లో కూడా మనం పాస్ కావడం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. కానీ ఇంగ్లీష్ ఈజ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ ఆ రోజుల్లో. అంటే 10th వరకు మీ ఊళ్ళో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు? ఎర్రగుంటలో చదివారు. ఎర్రగుంట. ఇంజనీరింగ్ మళ్ళీ బళ్ళారి చదివారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమెరికా వెళ్ళే ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక 2 years వర్క్ చేసిన తర్వాత మిగతా స్నేహితులందరూ కూడా అప్పటికే ఆ 2 yearsలోనే అమెరికా పోవడం జరగడంతో వారిని చూసి నేను కూడా అమెరికా ఎంప్లాయ్మెంట్ కోసం పోవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఏం చేశారు మీరు ఉద్యోగం? అంటే ఆ రోజుల్లో వీకే సాఫ్ట్ అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి మోహన్ గారు అలాగే బండారు లక్ష్మణ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీని అప్పుడే స్టార్టప్ .NET భూము, Y2K ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడంతో కొత్తగా ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో నేను ఎంప్లాయీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత H1 అప్లై చేయటము, అలాగే ఇంకొక 6 monthsలో యూఎస్ పోవడం జరిగింది. అంటే ఆ Y2K యాక్చువల్ చిన్న ప్రాబ్లం కదా యాక్చువల్గా? అవునండి. బట్ ఆ రోజుల్లో మన తెలుగు వారికి ఎక్కువగా అమెరికాలో ఇంతమంది తెలుగు వాళ్ళు అక్కడికి పోవడానికి రీజను Y2K భూమి అండి. చాలా మంది ఆ Y2Kని చూసి ఇక్కడ ఆ రోజుల్లో మెయిన్ ఫ్రేమ్ కోర్సులు చేయటము. సో దాదాపు ఇంజనీరింగ్ డిగ్రీనే కాదు, ఆ రోజుల్లో ఏ డిగ్రీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది అన్నిటికీ రిజైన్లు చేసేసి యూఎస్ వెళ్ళిపోయారు. ఆ రోజు Y2Kకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. Y2K ఈజ్ ద ఫస్ట్ భూమ్. అంతకుముందు తెలుగు వారు ఎక్కువ ఓన్లీ డాక్టర్స్ మాత్రం అమెరికాలో ఉండేవాళ్ళు. తర్వాత ఈ Y2K వల్లనే ఎక్కువ మంది ఐటీకి పోవడం జరిగింది. ఒరాకిల్ కూడా అప్పుడు ఆ టైంలో 2000 ఆ టైంలో బాగుండేది కదా? ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కూడా బాగా జరిగింది. ఎవరు చూసినా ఒరాకిల్ నేర్చుకుంటున్నానని చెప్తుండేవాడు. అవును, మీరు ఈ అమీర్పేటు, ఈ ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, సో మైత్రివనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇవన్నీ ఆద్యం పోయింది. ఇంజనీరింగ్లో మీరు ఏంటి సార్ మీ బ్రాంచెస్? కంప్యూటర్ సైన్స్ అండి. అది చాలా ఉపయోగపడింది. కంప్యూటర్ సైన్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకొక లాజిక్. ఆ కంప్యూటర్ సైన్స్ ఆ రోజు డొనేషన్ కట్టడానికి పోయినప్పుడు మా ఫాదర్కి ఏం తెలియదు, చదువుకోలేదు. కానీ వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డొనేషన్ చెప్పారు. సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డొనేషన్ అడిగారు. అంటే మా ఫాదర్ అయితే ఎక్కువ డొనేషన్ అడిగారు అంటే మంచిదే ఉంటుందని చెప్పేసి ఆ కామన్ సెన్స్తో కంప్యూటర్ సైన్స్ అడిగారు అంటే దీనికి ఎక్కువ అడిగారంటే ఇది మంచిదే ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా తక్కువ ఉంటే అందులో జాయిన్ చేయమనుకుంటారు. ఆయన ఆ రోజే తక్కువ ఫీజు ఉండదా అని జాయిన్ చేద్దాం అనుకోకుండా మధ్యతరగతి రైతు అయినప్పటికీ కూడా ఎక్కువ ఫీజు అంటున్నారు. ఇదేదో గొప్పదిలాగా ఉంది, చదువుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒకటి ముందు చూపు ఆయనకి ఆలోచన విధానం. అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి నిరక్షరాస్యులకి ఎంత కామన్ సెన్స్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తప్పకుండా మనం చెప్పవచ్చు. ఇది కంప్యూటర్ సైన్స్ నాకు ఇంజనీరింగ్ చేరాలని ఉంది కానీ ఏ బ్రాంచ్ అనేది నా డెసిషన్ కాదు. ఆ రోజు అక్కడికి పోయినప్పుడు మా ఫాదర్ ఇదైతే ఎక్కువ అడుగుతున్నారంటే డెఫినెట్గా ఇది మంచిదే ఉంటుందని చెప్పేసి విలువ ఉందని అది తర్వాత ఉపయోగపడింది. ఆ నిర్ణయం అయిందే కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేయాలని. అయింది. అంటే కంప్యూటర్ సైన్స్ అని తెలియదు, ఇదే ఎక్కువ అన్నారంటే మంచిదే అనేది ఒక కామన్ సెన్స్ తో తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే అమ్మగారేమో నేను ఎక్కువ చదువుకోలేకపోయాను, చదువుకోవాలని చదువు మీద ఇంట్రెస్ట్, చదువు చెప్పించాను ఆలోచన. నాన్నగారేమో కామన్ సెన్స్ తోటి కంప్యూటర్ సైన్స్ లో జాయిన్ చేయటము. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ ఎదుగుదల వెనకాల వాళ్ళిద్దరు ప్రభావం ఉంది. తప్పకుండా వాళ్ళ కష్టమే మన ఈ రోజు ఇక్కడ ఉన్నట్టు కష్టము, తెలివి కూడా. మీరు అమెరికా వెళ్ళిన వెంటనే మనం చదువుకున్నారా? ఎంఎస్సీ అలా చేస్తారు కదా? లేదండి, నేను ఎంప్లాయ్మెంట్ వీసా మీదనే అమెరికా పోవడం జరిగింది. పోయిన వెంటనే కూడా
డైమ్లర్ క్రైస్లర్ అని చెప్పేసి డెట్రాయిట్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీలో మొదటగా జాబ్ చేయడం స్టార్ట్ చేసి. అంటే మెర్సిడెస్ బెంజ్ సంబంధం ఉందా? సంబంధం మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి బెంజ్ కంపెనీలో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు బెంజ్ వాడుతున్నారు ఇప్పుడు అక్కడ? ఇప్పుడు బెంజ్ వాడతానండి. అదే ఆ బెంజ్తో అనుబంధం అలా ఏర్పడింది. బెంజ్ అనుబంధం అంటే మీ ఊర్లో ఒక కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూర్లలో బస్సు ఎక్కాలన్నా కానీ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి నుంచి బెంజ్ కార్లో తిరగటం అనేది అది మీకు ఆ జీవితం ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? కారణం ఏంటనుకుంటున్నారు? దీనికి 2 విషయాలండి. నేను ఏ రోజైతే బళ్ళారిలో పోయి చేరడమో, బళ్ళారిలో ఉన్నటువంటి సహచర విద్యార్థులందరూ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళే. గుంటూరు నుంచి కావచ్చు, కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, వీళ్ళందరితో అనుబంధం ఏంటంటే వాళ్ళు అప్పటికే ఈ అమెరికాతో ఉన్న అనుబంధం, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా అమెరికా పోవాలనుకోవడం, చుట్టాలు ఉండడం కావచ్చు. అప్పటికే మా రూమ్మేట్స్ వాళ్ళ సిస్టర్ యుఎస్లో ఉండడం, సో అమెరికా వాసనలు మనకు ఆ రోజే పరిచయం అయినాయి. సో దాంతో అమెరికా పోవాలనేటువంటి నిర్ణయం అయితే జరిగింది. ఇక అక్కడి నుంచి అమెరికా పోయిన వెంటనే జాబ్ రావడము, జాబ్ వచ్చిన వెంటనే అది బెంజ్ కంపెనీలో రావడం, ఇదంతా కూడా ఒక సైకిల్ లాగా తొందరగా జరిగిపోవడంతో ఎన్ని నెరవేరినాయి. అప్పట్లో మేము ఇండియాకి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే వచ్చినాయి. ఏదో కొంతమంది మధ్య దగ్గర మాత్రమే పెద్ద సెల్ ఫోన్లు ఉండేవి. మేము అనుకునేవాళ్ళం ఇలాంటి సెల్ ఫోన్లు అవును, ఇలాంటి ఫోన్లు అంటే వాళ్ళు అప్పటికే ఇక్కడ సిటీలో బిజినెస్ మెన్లుగా ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. అరే ఫోన్ ఎప్పుడు వాడతాం, అది సెల్ ఫోన్ ఎప్పుడు వాడతాం అనుకున్నాం. అమెరికా పోయిన 3 నెలల్లో ఒక ఫోన్ కొనుక్కోవడం, అది సెల్ ఫోను. కార్లో పోతా మన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ కిక్కు వేరుగా ఉండేది. అట్లాంటిది మేము అనుకునేవాళ్ళం ఇండియాలో ఇట్లాంటి సిస్టమ్ ఎప్పుడైనా వస్తుందా అని. మేము నెక్స్ట్ 3-4 ఇయర్స్లో అదే సిస్టమ్ ఇక్కడ రావడం. సో మనం ఇండియా కూడా అమెరికా యొక్క వేగాన్ని ముందుకెళ్తా ఉన్నాం. సో మీరు బెంజ్ కార్ అప్పటి నుంచే వాడటం మొదలు పెట్టారా? అప్పుడు కంపెనీలో చేరిన తర్వాత చూసాం. కంటిన్యూగా అదే వాడుతున్నారు. తర్వాత లెక్సస్ కూడా ఉంది. సో కాకపోతే ముందు అయితే బెంజ్ మీద మీకు సెంటిమెంట్ ఉంది. బెంజ్ మీద సెంటిమెంట్ ఉంది. అదే మీరు మామూలుగా 2-3 ఏళ్ళే చేసేసి తర్వాత ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వకుండా సొంతంగా ఎందుకు మీరు పెట్టుకోవాలనుకున్నారు? ఎలా వచ్చింది? అంటే నేను వేరే కంపెనీకి పోకుండా నేను వర్క్ చేసినంత కూడా బెంజ్లోనే వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్స్ మేము కలిపి కూడా ఈ సిమిలర్ ఐటీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇక ప్రోగ్రెసివ్గా వర్క్ చేయడానికి, లేకపోతే ఏమంటారు ఆ సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయొచ్చు, క్లయింట్స్ని ఎట్లా ఐడెంటిఫై తెలుసుకోవడంతో ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసాం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన పరిచయాలు కావచ్చు, గ్రోత్ ఆపర్చునిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతా వచ్చినాయి. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి జీతం మీద ఆధారపడి కేవలం బతుకుదెరువు కోసం అమెరికా వెళ్తే మన జీవితం, మన లైఫ్ మన మారిపోతుందనే ఉద్దేశంతో మీరు అమెరికా ఉద్యోగం కోసమే వెళ్ళింది. ఆ వీసా కదా అమెరికా ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ వీసాతో. కానీ అక్కడ ఎక్కువ కాలమే చేరకుండా 2-3 ఏళ్లకే మీరు మారాలనుకోవాలంటే అది మీకు అప్పుడు ఒక అడ్వెంచర్ లేకపోతే ఒక ఇది ఛాలెంజ్ అనిపించలేదు? ఛాలెంజ్ అనిపించింది. కాకపోతే అక్కడ కూడా మనతో తిరిగిన ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికే ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉండడం, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండడం, వీటన్నిటి వల్ల అది ఈజీ అనిపించింది. నెట్వర్క్ ఉండడం. చెప్పాను కదా, బళ్ళారిలో మాతో పాటు ఉన్న రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అప్పటికే ఇవన్నీ ఉండడంతో మనం కూడా వాళ్ళని చూసి అందిపుచ్చుకున్నాం. ఇప్పుడు మీరు పార్ట్నర్షిప్ నడుపుతుంది కంపెనీ? ఓన్ కంపెనీ ఉంది, పార్ట్నర్షిప్ రెండు ఉన్నాయి. సో అవి ఫ్లరిషింగ్గా ఉన్నాయి. అదే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ బెంగళూరులో ఉన్న కంపెనీలో ఒక 70 పీపుల్ వర్క్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న దాంట్లో ఒక 20 పీపుల్ వర్క్ చేస్తారు, బ్యాక్ ఆఫీస్ సపోర్ట్స్. సో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అయితే చేస్తూనే ఉన్నాం. ఓవరాల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ప్రాఫిటబుల్గా ఉందా? అంటే మా కంపెనీలు ప్రాఫిటబుల్గా ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఈ సంవత్సరం గత 23 లాస్ట్ క్వార్టర్ కానీ ఈ ఇయర్ కానీ ఐటీ రంగం అమెరికాలో ముఖ్యంగా ఇబ్బందుల్లో ఉన్నమాట అయితే వాస్తవం. దాంట్లో ప్రతి కంపెనీ ఇబ్బంది పడతానే ఉంది. సో దాంట్లో మా కంపెనీ బాగా ఉంది. అన్ని రకాలుగా అందరూ కూడా ఐటీ రంగం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నమాట. అంటే ఉద్యోగులు తీసేస్తున్నారని, ఎక్కువ జీతాలను తగ్గించేస్తున్నారని రకరకాలుగా వింటున్నాం మనం. నిజమండి. అంటే మన ఆఫ్టర్ కరోనా, మన ఉక్రెయిన్ యుద్ధం కానీ రకరకాల ప్రభావాలతో తగ్గిందంటారా కారణం? దీంట్లో కరోనా రావడంతో ఎంప్లాయ్మెంట్ స్టైల్ కానీ అన్నీ మారినాయండి. దాంట్లో అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. దాని ద్వారా కొత్త ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో వీటి వలన కావచ్చు, అలాగే ఇన్ఫ్లేషన్ అనేది కరోనా తర్వాత విపరీతంగా పెరిగింది. ఇండియాలో కావచ్చు, ముఖ్యంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ప్రభావం వలన రూపాయి రేటు పడిపోవడం కావచ్చు, వీటన్నిటి వలన మార్కెట్స్ డల్ అయినాయి. గ్లోబల్ రిసెషన్ ఉందని చెప్పేసి ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటూ ఉన్నారు. దానిలో భాగంగా అమెరికాలో వేరే రంగాల్లో ఇంకా రిసెషన్ లేదు, కానీ ఐటీ రంగంలో ముందు జాగ్రత్తగా ముందే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోవడము, ఉన్న ప్రాజెక్టులను బడ్జెట్స్ కట్ చేయడం వలన ఐటీ రంగం దాదాపు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది వేచి చూద్దాం. అంటే మీరు ట్రంప్కి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్న నేపథ్యంలో
ఆయన బిజినెస్ మ్యాన్ కదా బేసిక్, ఆయన బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి ఆయన కొంచెం క్రియేటివ్గా ఆలోచించే అవకాశం. మేమందరం కూడా దానికోసం వెయిట్ చేస్తాం. ఒకసారి బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా తను ట్రంప్ వచ్చాడు అనుకోండి, ప్రో బిజినెస్ అగైన్ వీటినన్నింటినీ మూవ్ చేయడానికి ఏమన్నా చెప్పేసి కొత్త ప్యాకేజెస్ కావచ్చు, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చే స్కోప్ ఉంది. దానిలో భాగంగా ఎస్పెషల్లీ ఐటీ రంగం బాగుంటుందని చెప్పేసి అయితే ఉంది. కాకపోతే దాంట్లో పాటుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఏఐ వ్యాలీస్ ఇవన్నీ కూడా టెక్నాలజీ మారింది. దానికి సంబంధించి కూడా వీ నీడ్ టు క్యాచ్ అప్ దోస్ టెక్నాలజీస్. సో డెఫినెట్గా భవిష్యత్తు బాగుంటుంది అయితే ఉంది. ఇప్పటికైతే ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఏఐ మీరు కూడా దాన్ని నడుపుతున్నారు కంపల్సరీ కదా? ఇప్పుడు ఏఐ కంపల్సరీ అయింది. అందుకని ఇప్పుడు మేము కొత్తగా హైర్ చేసుకునే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఏఐ రిలేటెడ్గా ట్రైన్డ్ ఆర్ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే దాని ఆ సైడ్ బాగుండే సార్ అలవాటు ఉంది కాబట్టి మేము డెఫినెట్గా దాని సైడ్ కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఇండియాలో కూడా మీ కంపెనీ తాలూకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ యుఎస్ కంపెనీని సపోర్ట్ చేసే ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇండియా నుంచి చేస్తున్నాం. బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్. అంటే క్లయింట్స్ పెరగటం లేదంటారా? అంటే ఈ పెరుగుతుంది కదా, సర్వీసెస్ పెరుగుతున్నాయి కదా? సర్వీసెస్ పెరుగుతున్నాయి కానీ ఉన్న క్లయింట్స్ వాళ్ళ సర్వీసెస్ తగ్గిస్తూ వస్తున్నారు. సో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ స్కోప్ని లిమిట్ చేయటం కావచ్చు, ఈ కొంచెం ఎక్స్పాండ్ చేయలేదు, ఉన్న సర్వీసెస్ తగ్గించుకుంటూ వస్తున్నారు.